హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ వచ్చేసి ఫ్యామిలీ తోటి మా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అండ్ మా విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి వెమలకొండ టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో ఈ వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. పిన్ టు పిన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఏముంటుంది, మనము ఉన్న స్టే చేయడానికి ఎలా, మనము వండుకోవడానికి ఎలా, సో మొత్తం కూడా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ దానికన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే మీ దగ్గరికి వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడైతే నేను ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. రూమ్లో ఉన్నాయి కదా, ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా రేపు మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఇంకా టెంపుల్కి రెడీ అయిపోతున్నాము. కళ్ళు, కోడి అన్నీ పట్టుకొని అయితే పోతున్నాము. ఆ టెంపుల్ దగ్గర అన్నీ కూడా వెళ్ళావు అనమాట. నాన్ వెజ్, వెజ్ ప్రతిదీ కూడా మనం వండుకోవడానికి కూడా ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు చేసినాము. యాక్చువల్లీ మేము పార్కింగ్ అనేది కిందనే పార్క్ చేసినాం అనమాట బండి. ఎందుకంటే బండి పూజ ఉంది కాబట్టి ఆ టెంపుల్ దగ్గర, అంటే హనుమంతుడు అంటే రామలవారి టెంపుల్ దగ్గరనే మా బండి అయితే పార్క్ చేసినాము. అక్కడి నుంచి నడుచుకుంటే అయితే గుట్టెక్కుతున్నాము. మనకు ఒకప్పుడు అంటే ఈ టెంపుల్కి నా చిన్నప్పటి నుంచి, వెనక మా చిన్న చెల్లి ఉంది చూడండి, చిన్న పాప, అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు. నేను ఆ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టెంపుల్కి వెళ్తూనే ఉన్నాం అనమాట మేము. అంటే మా విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట ఏమలకుండా. సో ఇక్కడ చూడండి, నా చిన్నప్పుడు ఇక్కడ ఒక అతను కూర్చొని బొట్టు పెట్టేవాడు, వాళ్ళకి మనీ ఇచ్చేవాళ్ళం. సో అట్లా ఉండేది అనమాట. అండ్ ఇక్కడ ఉంటే ఇక్కడ చూడండి, ఇది జస్ట్ నార్మల్ ఎప్పుడో ఓల్డ్ అనమాట ఇది. అండ్ దీని పక్కన మనకి ఓల్డ్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి అయితే మనం టెంపుల్ కి అయితే వెళ్ళేది చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు. అండ్ రీసెంట్ ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఆ స్టెప్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టెంపుల్ పైనే మనకి పార్కింగ్ స్లాట్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ 4-wheeler కి వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 2-wheeler కి వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది చూడండి, ఈ స్లోప్ లాగా కనిపిస్తుంది కదా, ఇట్లా పైకి ఎక్కేది. సో ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇదే ఆ యమలకొండ యొక్క కొండ అనమాట. ఈ కొండ పైన లక్ష్మీనరసింహ స్వామి మనకైతే దర్శనం ఇస్తారు. మనం ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇది ఎక్కుతుంటే కొంచెం ఎనర్జీ అయితే ఉండాలన్నమాట. చిన్ననే కనిపిస్తుంది కానీ ఎక్కుతుంటే ఏర్పడుతుంది. అండ్ ఫైనల్గా మనం అయితే కొండపైకి వచ్చేసినాము. అండ్ ఇక్కడ చూసుకోండి, మీరు చెప్పులు కనుక విప్పాలి అనుకుంటే ఇక్కడ కానుగ చెట్టు ఉంది కదా, సో ఇక్కడైతే మనం చెప్పులు విప్పేయచ్చు. ఒకవేళ మీరు వేరే దగ్గర విప్పినా కానీ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఒక 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ పైన మీకు అయితే షాప్స్ ఉంటాయి, కొబ్బరికాయలకు కానీ, టిఫిన్ చేయడానికి కానీ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఫోటో దిగించుకోవాలి అంటే ఫోటో షాప్ కూడా ఉంటుంది. అండ్ పిల్లలకి బొమ్మలు కొనియాలంటే బొమ్మలు కొనియడానికి షాప్స్ కూడా ఉంటాయి. అండ్ వ్రతం చేయడానికి కూడా ఇక్కడైతే మనకు ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి. సో అది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇంకోటి ఏం చెప్పాలి అని అంటే, ఈ చిన్న చిన్న షాప్స్ దగ్గర అయితే మీకు ఫోన్పే ఎలో ఉంటుంది అండ్ సిగ్నల్ కూడా మంచిగా ఉంటుంది. కానీ ప్రసాదాల దగ్గరికి వెళ్ళేసరికి మనకైతే ఫోన్పే ఎలో లేదు. ప్రసాదాల దగ్గర కంపల్సరీ మనం మనీ అయితే క్యారీ చేయాల్సిందే. 10 రూపీస్కి ఒక లడ్డు ఉంటుంది అండ్ 10 రూపీస్కి పులిహార ప్యాకెట్ అయితే ఉంటుంది. మీరు ఒక 100 రూపీస్ తీసుకెళ్ళి ఉంటే, అంటే ఒక 100 రూపీస్ అయితే క్యారీ చేయండి ఖచ్చితంగా ప్రసాదాల కోసం. ఇంకా నేనైతే మీకు అదంతా చెప్పేసిన. ఇప్పుడైతే ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. అండ్ స్నానం చేయడానికి మనకి నేను గుండం చూపిస్తాను. అండ్ ఆ గుండం చూడండి ఒకసారి ఎట్లుందో. గుండంలో ఉన్నప్పుడు స్వామివారి సేవ తీస్తున్నారనమాట. సో ఇంకా ఎమ్మటే నేను ఒక 3 మునుగులు మునిగి స్వామివారి సేవలో పాల్గొందామని చెప్పేసి తొందరగా బయటకు వచ్చేస్తున్నా. అండ్ మీకు లక్ష్మీనరసింహ స్వామి సేవ కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ టైం నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం నేను సేవలో పాల్గొనడము. చూడండి ఒకసారి.
యాక్చువల్‌గా మేము ఇంతవరకు ఎప్పుడు సేవలో గానీ ఎప్పుడు పాల్గొనలేదు అనడానికి గల రీజన్ ఏంటనంటే మేము ఇంత లేట్‌గా ఎప్పుడు టెంపుల్‌కి రాలేదు. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 5కి అట్లా వచ్చేస్తాము. ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా వచ్చేస్తాము. 6, 7 వరకు దర్శనం అయిపోతది. అండ్ కిందకెళ్ళిపోతాము. ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ మొత్తం అక్కడే కుక్ చేసుకొని ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ ఇంటికెళ్ళిపోతామనమాట. కానీ ఫస్ట్ టైం మా చెల్ల వాళ్ళ వల్ల, మా బావ వల్ల మస్తు లేట్ అయిపోయింది. వాళ్ళు రావడమే 11కి అట్లా వచ్చిర్రనమాట. సో వాళ్ళ వల్ల మేము ఇప్పుడు ఆ సేవ చూసినాము. అండ్ అన్నదానం కూడా జరుగుతుండే. అది కూడా అందులో కూడా పార్టిసిపేట్ చేసినాము. అండ్ ఇక్కడ మా నాన్న వాటర్ తీసుకుంటున్నాడు కదా వాటర్ బాటిల్లో. సో ఈ వాటర్ ఏంటంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మన పొలాలలో అయితే చల్లుతారనమాట. అంటే అదొక నమ్మకం, మంచి జరుగుతుంది అని చెప్పేసి. సో అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి వాటర్ని అయితే వాటర్ బాటిల్లో నింపుకొని ఇంటికైతే వెళ్తారనమాట. స్వామివారి దర్శనం చేసుకోండి, ఒకసారి చూసుకోండి. సో స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా. యాక్చువల్లీ ఈ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కనుక దర్శనం అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి గుండంలో ఉన్న చేపలకి దేవుడి యొక్క నామాలు అయితే ఉంటాయి అన్నమాట. నొసల మీద నామాలు అయితే ఉంటాయి. సో ఆ చేపలను చూసిన వారికి అసలు దర్శనం అయిపోయినట్లే. మ్యాక్సిమం మీరు ఈ చేపలను చూడాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6కి 7కి అట్లా అయితే రండి అనమాట. మీకు ఎండ టైంలో వస్తే ఆ చేపలు అయితే బయటికి కనపడవు. సో అందుకని చెప్పేసి మీరు మార్నింగ్ అయితే రండి. మార్నింగ్ అరౌండ్ ఒక 7 వరకు వస్తే కనుక మీకు ఈ చేపల దర్శనం అయితే జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఆ చేపలను చూసారంటే మీకు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దర్శనమే జరిగిపోయినట్లు. సో మీరు అది మాత్రం మిస్ అవ్వకండి. కొంచెం లేట్ అయినా సరే మీరు వెయిట్ చేసి వాటిని దర్శనం అయితే చేసుకోండి. నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ మెయిన్ గర్భగుడి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇంకొక నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా దాని పక్కనే మనకి ఆండాల అమ్మవారు టెంపుల్ ఉంటుంది. అండ్ హనుమంతుడి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళందరినీ కూడా దర్శించుకొని ఇంకా మనం అయితే బయటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్ ఇక్కడ ఉన్నటువంటి 4 టెంపుల్స్ అనమాట. ఒకటి మెయిన్ టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి మెయిన్ టెంపుల్. అండ్ ఆ మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకొక లక్ష్మీనరసింహస్వామి, ఆండాల అమ్మవారు అండ్ హనుమంతులు అనమాట. సో వీళ్ళందరినీ దర్శనం చేసుకుంటే మన దర్శనం కంప్లీట్ అయిపోయినట్టే. దర్శనానికి మరీ అంత ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట. అంటే సాటర్డే కనుక మీరు వచ్చినట్లయితే కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. నార్మల్ టైంలో అయితే మీకు వచ్చి ఎమ్మటే దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. అంత జనాలు రద్దీ అయితే ఉండదన్నమాట. ఓన్లీ సాటర్డే మాత్రం కొంచెం జనాలు అయితే వస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజు కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. మరీ అంత ఎక్కువ కూడా ఇబ్బంది లేదు. జస్ట్ ఒక నార్మల్గా జనాలు అయితే ఉంటారు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లయితే లేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడిని కూడా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్న తర్వాత మనం అయితే బయటకు వెళ్ళిపోదాం. ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే ప్రసాదాలు తీసుకుందాం అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్తున్నాము. ప్రసాదాల కన్నా ముందు కొబ్బరికాయలు కొట్టాలి కదా. సో ఈ కొబ్బరికాయలు అంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టడానికి అయితే లేదు. ఈ టెంపుల్ దగ్గర, టెంపుల్కి క్వైట్ ఆపోజిట్లో మనకైతే ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడానికి ఒక సపరేట్ ప్లేస్ అయితే వీళ్ళు రీసెంట్గా కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట. సో అక్కడే అయితే మనము కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది. నార్మల్గా ఓల్డ్ టైమ్స్లో అంటే అది కన్స్ట్రక్ట్ చేయకన్నా ముందు ఈ ధ్వజస్తంభం ముందటనే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అక్కడైతే కొబ్బరికాయలు కొట్టనివ్వట్లేదు. దానికంటూ సపరేట్ స్పేస్, దాని పక్కన అయితే ఒక చిన్నది కొబ్బరికాయలు కొట్టే స్థలం అని చెప్పేసి అయితే పెట్టారు. సో అక్కడే మనం అయితే కొబ్బరికాయలు కొట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మాది కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ చిన్నారి ఉంది కదా, వీళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. సో అందరికీ ప్రసాదాలు అయితే వంచుతున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 4 మెంబర్స్ ఏమో అట్లా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేశారనమాట. సో మనకైతే ప్రసాదాలు గట్టిగా వచ్చినాయి. అండ్ ఇక్కడ టైం 12:30 అట్లా అవుతుండే. అన్నదానం కూడా జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఈ వీడియోలో మా బావకి మా చెల్లికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేట్గా రావడం వల్లనే మాకు స్వామివారి సేవలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ దొరికింది. అండ్ అన్నదానంలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో నాకైతే మంచిగా అనిపించుండే. అండ్ ఇక్కడ అన్నదానం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మీరు వ్యూ అయితే చూసుకోండి. టెంపుల్ ఫుల్ వ్యూ అయితే చూసుకోండి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ అనే కాదు, టెంపుల్ చుట్టుపక్కల ఉన్న కొండలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సో ఇంక ఇదంతా కంప్లీట్ చేసుకొని మనం అయితే కిందికి వెళ్ళిపోయి హనుమంతుడిది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ హనుమంతుని దర్శనం చేసుకొని మన బండి పూజ అయితే చేయించుకుందాం. నడవండి ఇంకా.
మనకి రాములవారి టెంపుల్ ఉంది కదా, ఈ రాములవారి టెంపుల్ ముందే మనకి బండి పూజ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బండి పూజ అయితే మనది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే టెంపుల్ కిందికి స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మనం వండుకోవడం తినడం మొత్తం కూడా స్వామివారి పాదాల దగ్గరనే. అండ్ మీరు కిందికి వచ్చిన తర్వాత బొమ్మలు కొనుక్కోవచ్చు. కొండపైన కొంచెం రేట్ అయితే ఉంటుంది అనమాట బొమ్మలకి. సో చిన్నపిల్లలకి బొమ్మలు కావాలంటే ఇక్కడ కింద స్వామివారి పాదాల దగ్గరికి వచ్చి ఇక్కడైతే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మనకి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా మనకు దర్శనం అయితే ఇస్తారనమాట. ఆ పాదాల దగ్గరనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది, ఆమెను కూడా దర్శించుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కొండ నుంచి కిందికి దిగి పాదాల దగ్గరికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్సే ఈ పాదాలు అనమాట. స్వామివారు ఇక్కడి నుంచి ఈ స్టెప్స్ ద్వారానే పైకి వెళ్ళి అక్కడైతే దర్శనం ఇస్తున్నారు అందరికీ. సో అందుకని చిన్నప్పుడు కానీ రీసెంట్గా ఓల్డెన్ డేస్లో అయితే అందరూ ఈ మెట్ల నుంచి వెళ్ళిపోయేవారు. యాక్చువల్లీ ఈ మెట్లు ఇప్పుడు ఏం ఖరాబ్ కాలేదు, ఈ మెట్లు ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. మనం మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మన బాడీలు సుఖానికి అలవాటు పడ్డాయి కాబట్టి మనం డైరెక్ట్ బండి వేసుకొని పైకి పోతున్నాము. సో మీరు కనుక వస్తే కంపల్సరీ ఈ మెట్ల గుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకైతే ఎల్లమ్మ గుడి కనిపిస్తుంది కదా, సో ఎల్లమ్మని దర్శనం చేసుకొని అండ్ ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కోళ్ళు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడే తీసుకొని ఇక్కడే సాఫ్ చేపించుకొని ఇక్కడే వండుకొని అయితే ఉండొచ్చు. అండ్ నైట్ స్టే చేయడానికి మీకు అట్లా సత్రాలు కూడా ఉంటాయి అనమాట. వాళ్ళు ఒక 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇదే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీకెండ్ ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారు అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.